సోనూ విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎన్నడూ చూడని హైడ్రామా నడుస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఓటమి ఖాయమైన దీదీ మాత్రం తగ్గేదెలా అంటుంది. కోట కూలిపోయినా కిరీటం వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలవడం ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత గడ్డ భవానీపూర్లో కూడా పరాజయం పాలవడం మరో ఎత్తు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో దాదాపు 15,000 ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయింది. గతంలో నందిగ్రామ్లో దెబ్బ కొట్టిన సువేందు ఇప్పుడు దీదీ కంచుకోటలోనే ఆమెను మట్టి కరిపించాడు. అయితే ఈ పరాజయాన్ని మమత అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. విలేకరుల సమావేశంలో ఆమె ఆవేశంతో ఊగిపోయింది. ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయనని, లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ను కలిసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసింది. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పు కాదని, ఇది ముమ్మాటికి ఓట్ల చోరీ అని మమత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. టీఎంసీ ఓడిపోలేదని, వ్యవస్థలన్నింటినీ అడ్డం పెట్టుకుని బీజేపీ విజయాన్ని లాక్కుందని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఎన్నికల సంఘం తీరుపై ఆమె నిప్పులు చెరిగింది. ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 90 లక్షల ఓట్లను తొలగించారని, తాము న్యాయ పోరాటం చేస్తే కానీ 32 లక్షల పేర్లు తిరిగి రాలేదని గుర్తు చేసింది. ఈవీఎంల పనితీరుపై కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఓటింగ్ ముగిసిన తరువాత కూడా ఈవీఎంలు 90% ఛార్జింగ్తో ఎలా ఉన్నాయని ఆమె ప్రశ్నించింది. బెంగాల్ ప్రజల పాలిట కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఒక విలన్లా వ్యవహరించారని మమత ఆరోపిస్తోంది. ఎన్నికలకు ముందే తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ద్వారా బీజేపీ మార్గం సుగమం చేసిందని మండిపడింది. తమకు రావాల్సిన 100 సీట్లను బలవంతంగా లాగేసుకున్నారని ఆమె ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని, ఇది ప్రజాస్వామ్యానికే గండమని దీదీ హెచ్చరిస్తోంది. పదవి ఇవ్వనని మారం చేస్తున్న మమత తీరుతో బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తేలా కనిపిస్తోంది. ఓటమిని అంగీకరించని దీదీ తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందనే ఇప్పుడు టెన్షన్ అందరిలోనూ కొనసాగుతుంది. మరి మీకేమనిపిస్తుంది? దీదీ చేస్తున్నది కరెక్టా, రాంగా?